హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ ఫ్రూట్ అయితే మా పెద్దనాన్న తెచ్చాడనమాట. పనసకాయని 200 పెట్టి తెచ్చాడు. ఈ వీడియో అసలు ఎప్పుడో తీశాను, కాకపోతే నాకు కుదరలేదనమాట అప్లోడ్ చేయడానికి. అండ్ రోజు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదనమాట. ఫైనల్గా అయితే ఈరోజు అయితే ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్రూట్ని మా తమ్ముడు కట్ చేస్తున్నాడనమాట. నేనేమో ఆ కత్తికి అస్సలే కట్ కాదు అని చెప్తున్నాను. మా తమ్ముడేమో ఏం కాదక్క అయితదిరా చేద్దాం అనేసి అనంటే, సరే మనం ట్రై చేద్దాము అనేసి ఫిక్స్ అయ్యి కూర్చున్నామన్నమాట. అండ్ ఫస్ట్ అయితే నైఫ్కి కొంచెం ఆయిల్ పెట్టినాము. అంటే యూట్యూబ్లో చూసి అది కూడా చేస్తున్నాము. మేము ఎప్పుడు కట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కదా, అందులోనే చూసి చేసాము. కాకపోతే వామ్మో ఎంత కష్టంగా ఉంది, అసలు ఎట్లా కట్ చేస్తారండి బాబు ఇంత పెద్ద కాయని. చేతులు నొప్పిలేసినాయి అసలు అది కట్ చేస్తుంటేనే. అండ్ నేనేమంత ఎఫర్ట్ పెట్టలేదు, కాకపోతే మా తమ్ముడే చాలా కష్టపడిండు. నేనేదో చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాను కానీ అంతగా నేనైతే ఏం చేయలేదు. మా తమ్ముడు చెప్తున్నాడనమాట, అక్క ఈ వీడియో నీదే కదా, నువ్వే కొంచెం అది చెయ్యు అని అన్నాడు. కానీ నాకైతే అస్సలే కాలేదు, మా తమ్ముడే కట్ చేసిండు. అండ్ మీరు ఎప్పుడైనా కట్ చేశారా పనసకాయని, అందులోనూ ఇంత పెద్ద కాయని? ఐ థింక్ ఇది ఇంకా కొంచెం పండాలి అని నేను అనుకున్నాను, కాకపోతే ఆల్మోస్ట్ అది పండిపోయిందంట కాయ. ఇంకా మాకు అది కట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని విప్పదీయడం ఇంకో ఎత్తు. అసలు మామూలు టాస్క్ కాదు ఇది. చేతులేమో జారిపోతున్నాయి, పనసకాయనేమో అంత పెద్దగా ఉంది, మా వల్ల కావట్లేదు అస్సలే. చాలా టైం తర్వాతకి ఇంకా మా తమ్ముడే కొంచెం ఫోర్స్తో తీసాడనమాట. ఈ పనసకాయని మా పెదనాన్న మా మరదళ్ళ కోసం తెచ్చాడనమాట. వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం తెస్తే వాళ్ళు అస్సలే తినలేదు. వాళ్ళకి నచ్చదంట, ఇప్పుడు తినలేదంట. తినమని ఎంత ఫోర్స్ చేసినా అస్సలే తినలేదనమాట. బయట మాత్రం ఈ పీసెస్ని ఎక్కువ రేటుకి అమ్ముతారు కదా, మా పెద్దనాన్న అయితే 200కే కాయ మొత్తం తెచ్చిండు. ఎన్ని పళ్ళు వచ్చాయో అందులో నుంచి మాత్రము. మేమైతే చాలా తిన్నాము, అప్పటికే ఎక్కువ అయినాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాము, కొన్ని పక్కన పిన్ని వాళ్ళకి ఇచ్చినాము, మా వదిన వాళ్ళకి ఇచ్చినాము. అయినా ఉన్నాయి, ఇంకా ఏం చేయాలో తెలియక అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాము. అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంతకుముందు తిరుపతిలో తిన్నానని చెప్పాను కదా, నాకు అక్కడ తిన్నప్పుడు ఏమైందంటే నాలుక పైన ఇచ్చింగ్ వచ్చినట్టు అయిందనమాట. ఇంక అప్పటి నుంచి నాకు అసలు నచ్చదు ఇది తినాలంటేనే. అండ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇప్పుడైతే తిన్నాను. ఇది తిన్న తర్వాతకి అయితే ఏం కాలేదు, బాగానే ఉంది. కానీ అక్కడ ఎందుకు అట్లా అయిందా అనేది అర్థం కాలేదు. అండ్ అవన్నీ తీస్తుంటే మస్తు అనిపించింది నాకు మాత్రము, ఎందుకో తెలియదు మరి, చాలా బాగా అనిపించింది అన్ని పండ్లు చూసేసరికి. అండ్ మీరు ఎప్పుడైనా తిన్నారా పనసకాయని? తింటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.